శివయ్య అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకు ఒక గేదె ఉన్నది, బర్రె అంటారు, ఎనుము అంటారు. గేదె ఉన్నది, ఒక భార్య ఉన్నది, ఒక కుమారుడు ఉన్నాడు. గేదె చనిపోయింది, ఆ భార్య చనిపోయింది, కొడుకు చనిపోయినాడు. వైరాగ్యం కలిగి ఆశ్రమానికి వెళ్ళిపోయి, గురుదేవా మాకు సన్యాసం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు గురువుగారు, మరి తల్లి అనుమతి ఉండాలి, భార్య అనుమతి ఉండాలి అని అంటే, గురుదేవా నాకు తల్లి లేదు, భార్య లేదు, ఏ బంధం లేదు అని చెప్పాడు. సరే సన్యాసం ఇచ్చారు. ఇచ్చినప్పుడు బ్రహ్మోపదేశం చేస్తారు. అయ్యా నీవు శరీరం కాదు, జీవుడివి కాదు, ప్రాణ మనోబుద్ధులు కాదు, వీటన్నిటినీ తెలుసుకుంటూ జ్ఞాన స్వరూపమైనటువంటి నీవు ఆకాశంలాగా ఏకమై పూర్ణమై అచలమై ఆనందంగా ఉండే పరమాత్మవి నీవు అని చెప్తారనమాట. ఆ విధంగా మనం సాధన చేసుకోవాలి, నేను ఆ పరమాత్మని అని. ఈయన చాలా మంచి భక్తుడు, ఆశ్రమానికి బ్రహ్మాండంగా సేవలు చేస్తున్నాడు. గురుగారికి ఆనందం అయిపోయి ఒక రోజున పిలిచి, ఏమయ్యా మరి నీ జ్ఞానాన్ని బోధించాను కదా, సన్యాసం ఇచ్చినప్పుడు ఆ పరమాత్మ అనుభూతి ఏమైనా కలుగుతుందా అని అడిగాడు. మరి గురువుగారికి నిజం చెప్పాలి కాబట్టి, గురుదేవ మరి నాకు పూర్వాశ్రమంలో, అంటే సన్యాసం తీసుకోకముందు ఆశ్రమాన్ని పూర్వాశ్రమం అంటారు, అప్పుడు నాకు ఒక గేదె ఉండేది, బాగా పాలిచ్చి సంసారం అంతా పోషించేది. అందుకని ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే గేదెయే కనబడుతుంది, మరి పరమాత్మ అనుభూతి కలగట్లేదు, అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు చెప్పాడనమాట, వేదాంత విచారణ అంటే గేద అంటే ఏమిటి అని అడిగాడు. ఈయన వేదాంత విచారణ చేస్తున్నాడుగా కొంతకాలం నుంచి ఆశ్రమంలో. వీడు చెప్పాడు, గేద అని అంటే ఒక పేరు, ఒక రూపం. గేద అనేది పేరు, దానికి ఉండే ఆకారం 4 కాళ్ళు, పొట్ట, కోలమతి రూపం. ఈ నామము రూపము రెండు కల్పితమే. దీనికి ఆధారంగా ఉండేది, ప్రతి నామరూపానికి ఆధారంగా ఉండేది పరమాత్మ. ప్రతి కొండకి ఆధారంగా ఉండేది ఎవరు? మట్టి. మట్టి ఉంటేనే కొండ ఉంటుంది. అలాగే ప్రతి అలకి ఆధారంగా ఉండేది జలం. అట్లాగే ప్రతి ప్రాణికి ఆధారంగా ఉండేది పరమాత్మ. కాబట్టి ఇప్పుడు చెప్పాడు, ఇక ఈ గేదె కనపడగానే పరమాత్మ అనే భావాన్ని వదిలేసి దానికి ఆధారంగా ఉండే పరమాత్మ సత్యస్వరూపం ఎప్పుడు ఉండేది, జ్ఞానస్వరూపం అన్నీ తెలుసుకునేది, అది ఆనంద స్వరూపం, అది ఆకాశంలాగా పూర్ణం అచలం అసంగం అనే భావన చెయ్యి అని చెప్పాడు గురువుగారు. గీత కనపడగానే ఇదివరకు నువ్వు గేదెవు కానీ ఇప్పుడు నువ్వు గేదెవు కాదు, పరమాత్మవి అని ఆ పరమాత్మ భావన చేసేసరికి గీత మాయమైపోయింది. ఇక పరమాత్మ భావనే ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఈ కలిగినటువంటి సంస్కారాలన్నింటినీ కూడా పరమాత్మ భావంతో ఎక్కడ వాటిని అక్కడ దైవ దృష్టితో చూసుకుంటా ఉంటే అవి మాయమైపోయి పరమాత్మ భావన దృఢంగా ఉంటుంది.